కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గతంలో కేటీఆర్ ఏ విధంగా చెప్పాడో రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలు గోటి కూడా సరిపోడు అనే ముచ్చట చెప్పడంతో ఇక అక్కడ ప్రజలు నవ్వు ఆపుకోలేదంటే చెప్పండి. ఇక ఎట్లా చూశారు తెలుసా, అక్కడ కూర్చున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కు ముగ్గురు తలగాలేసిన ఈ విధంగా ఒకసారి లుక్స్ చేసుకున్నారు ఆనేశాడు. మరి ఆ ముచ్చట వింటే ఎంత నవ్వు వస్తుందంటే మామూలు నవ్వు రాదు. ఆ ముచ్చట ఇద్దాం. కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ముచ్చటిని ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. మన కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు, మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు. విన్నారు కదా, గతంలో కేటీఆర్ అట కేసీఆర్ కాలు గోటి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట చెప్పిండు. మరి కోమటిరెడ్డి గారు అసలు ఒక 90 వేసి వస్తాడో ఏందో కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఏం అర్థం కాదు. మొన్నటిదాకా అసెంబ్లీలో ఏదో మాట్లాడుతూ ఉంటే స్పీకర్ మైక్ కట్ చేసేసిండు. మరి ఈరోజు వచ్చేసేమో కాలి గోటు కూడా సరిపోడు రేవంత్ రెడ్డి అని సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఇజ్జత్ చేసిండు వెంకటరెడ్డి కోమటిరెడ్డి. ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పైన ఎటువంటి కోపం ఉందో ఏమో కానీ ఏడ పడితే ఆడ రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయడానికే పన్నాగం అనుకున్నాడు. ఇటు రైతుల గురించి ఏమో అసభ్యకరంగా మాట్లాడిండు, ఉద్యోగస్తులకేమో చదువుకోండ్రా సన్నాసులారా అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేసేమో కొడంగల్ సొంత నియోజకవర్గంలో డెవలప్మెంట్ స్కీమ్ కోసం మీటింగ్ పెట్టడం జరిగితే అక్కడ కొడంగల్ నియోజకవర్గం ప్రజలందరి ముందు ఇజ్జత్ తీసిన పరిస్థితి ఈరోజు. అయితే మరి ప్రజలు ఏ విధంగా నవ్వుకున్నారో ఇక వారి ఊహల్లోనికే వదిలేనుకుంటారు, కానీ అక్కడ ఉండుంటే మాత్రం నవ్వి సావాల్సిన పరిస్థితి ఈరోజు. మరి ఈయనకి ఏదైనా ఇంకా ఎక్కువ పదవి ఇస్తే బాగుండేదని ఆలోచన, లేకుంటే ఇంకేంది ప్లాన్ అనేది ఇక తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. రేవంత్ రెడ్డి ఏడబోయినా ఇజ్జత్ తీయడానికి సీనియర్ కార్యకర్తలు అయితే రెడీగా ఉంటారు. ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ సభలో మాత్రం నేను కొడంగల్ సభలో మాత్రం దగ్గర చాలామంది వచ్చినప్పటికీ వారి ముందైతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి భాగవతం బయట పెట్టినట్టే అయ్యింది. అరే ఏం మాట్లాడుతున్నారో భయ్ అని పొన్న ప్రభాకర్ వెనక మేము ఎట్లా పెట్టారో చూశారు కదా. ఆ విధంగా ఉంటుంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇటు జూనియర్ నాయకుడైన రేవంత్ రెడ్డి తోటి దగ్గపోరు ఉంటుంది వీళ్ళకే. ఎందుకంటే వీళ్ళకే సర్దుబాటు ఉండదు. వీళ్ళందరూ నిండు చంద్రుడు ఒకవైపు, రేవంత్ రెడ్డి ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, సీనియర్ కార్యకర్తలు ఇంకోవైపు. రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో దింపాలనే ప్లాన్ అయితే సీనియర్ కార్యకర్తలకు ఉంది. లేదు వీళ్ళని తెలంగాణలో అధికారం తెచ్చింది నేనని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి వీళ్ళని దూరం పెడుతున్నాడు. ఇది అసలు జరుగుతున్న కథ. అందుకనే ఈ నోటుబాటు జరగడం అయింది అన్నట్టు.